తల్లికి వందనంకి సంబంధించి త్వరలో డబ్బులు అయితే రిలీజ్ కాబోతుంది. కాకపోతే చాలా మందికి ఒక డౌట్, అన్న ఇప్పుడు మా స్టేటస్ అనేది ఏ విధంగా ఉంటే డబ్బులు వస్తుంది, ఒకసారి ఇటు సైడ్ ఒకసారి నేను 2 స్క్రీన్ షాట్స్ ఇస్తాను చూడండి. ఈ విధంగా మీకు అన్ని ఆప్షన్స్ గ్రీన్ కలర్లో ఉండి ఈ 2 పాయింట్లు అనేది మీకు యాక్టివ్గా ఉంటే 100% మీకు డబ్బులు అనేది అయితే వస్తుంది. ఇన్ కేస్ మీకు సంబంధించి ఏదైనా ఒక పాయింట్ అనేది ఇనెలిజిబుల్ అయితే ఆ పాయింట్కి ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి ఏంటి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో నచ్చితే ఇప్పుడే లైక్ చేసి మోర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇంతకు మీకు సంబంధించి తల్లికి వందనం స్టేటస్ అనేది చెక్ చేశారా లేదనేది కామెంట్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి గవర్నమెంట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అండి. స్కీమ్ ఎలిజిబిలిటీ అంటే మనము ఏదైనా సరే ఒక సంక్షేమ పథకానికి, ఈవెన్ తల్లికి వందనం ఒకటే కాదండి, పెన్షన్కి సంబంధించి కానీ రేషన్ కార్డుకు సంబంధించి కానీ ఎనీవన్ ఏపీలో ఏ పథకం ప్రవేశపెట్టినా కానీ ఈ యొక్క స్కీమ్ ఎలిజిబిలిటీలో మనము 100% ఎలిజిబుల్ అయితేనే మనకి స్కీమ్స్ అయితే వస్తాయి. ఇన్ కేస్ కొంతమందికి ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంటుంది, ల్యాండ్ ప్రాబ్లం ఉంటుంది, ప్రాపర్టీ ప్రాబ్లం ఉంటుంది. సో ఇలా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎలా రెక్టిఫై చేయాలి, ఆ స్టేటస్ అనేది ఏంటి అనేది ఫస్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము తల్లిదండ్రులకు సంబంధించి ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో తల్లికి వందనకు సంబంధించి ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో సో వాళ్ళ యొక్క ఆధార్ ఎంటర్ చేయండి. ఇన్ కేస్ ఎవరైనా తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటే గార్డియన్గా ఎవరినైతే పెట్టారో వాళ్ళ యొక్క ఆధార్ అయితే ఎంటర్ చేయండి. సపోజ్ ఇప్పుడు నేను మీకు ఒక ఆధార్ అనేది ఎంటర్ చేసి చూపిస్తాను. సో ఆధార్ అనేది ఎంటర్ చేసిన తర్వాత స్కీమ్ టైప్ అయితే అడుగుతుందండి. ఇందులో మీరు సింపుల్గా తల్లికి వందనం లాస్ట్లో అయితే ఉంటుంది, తల్లికి వందనం సెలెక్ట్ చేసేయండి. కిందికి వచ్చిన తర్వాత ఇయర్ అడుగుతుందండి 2016 26-27 అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఓటీపీ సెంట్ యువర్ ఆధార్ అంటే ఈ యొక్క తల్లికి వందనానికి సంబంధించి ఆధార్ కార్డుకు స్టేటస్ అనేది మనం చెక్ చేయాలంటే ఎవరికైతే లింక్ అయి ఉంటుందో వాళ్ళకి ఓటీపీ అనేది అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఓటీపీ అనేది మనం కాపీ చేసాము. అలాగే మనకి ఇక్కడ ఒక క్యాప్షన్ ఏదైతే ఉంటుందండి, KYMIZ సో క్యాపిటల్ M, ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయాలి. వెరిఫై మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ సో వాళ్ళ పేరు, వాళ్ళ జిల్లా, వాళ్ళకి సంబంధించి వాళ్ళ సచివాలయం ఎక్కడుంది ఏంటి అనేది ఇక్కడైతే వస్తుంది. ఇకపోతే వాళ్ళ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది ఇటు సైడ్ అయితే వస్తుంది. ఇట్లా పోతే కిందికి పోతే స్కీమ్ ఎలిజిబిలిటీ క్యాలిక్యులేటర్ సాటిస్ఫై 7 పాయింట్స్ అంటే ఈ 7 పాయింట్స్ అనేది సాటిస్ఫై అయితేనే మీకు తల్లికి వందనం డబ్బులు అనేది అయితే వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోండి. ఇన్ కేస్ ఇక్కడ చూడండి ఇన్కమ్ ట్యాక్స్, డ్రై ల్యాండ్, వెట్ ల్యాండ్, ఇకపోతే ఎనర్జీ, ట్రాన్స్పోర్ట్, అర్బన్ ప్రాపర్టీ, ఎంప్లాయ్ కేటగిరీ. సో ఇక్కడ నో వన్ ఎంప్లాయ్ అంటే ఇక్కడ మీకు ఒకసారి డెస్క్టాప్ సైడ్ 3 ఆప్షన్ పెట్టి క్లియర్గా చెక్ చేస్తాను. ఇక్కడ చూడండి, సో ఇక్కడ డెస్క్టాప్ సైడ్ 3 పెట్టిన తర్వాత మనకి ఇంకొంచెం క్లియర్గా కనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ అయితే ఉంది కదా, ఇన్కమ్ ట్యాక్స్ సైడ్కి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి యాజ్ ఫర్ రికార్డ్స్ నో వన్ ఇన్ ది ఫ్యామిలీ ఈజ్ పేయింగ్ ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఈ కుటుంబంలో ఎవరు ట్యాక్స్ అనేది పే చేయట్లేదు. కాబట్టి ఇక్కడ నో పర్సన్స్ ఇన్ ది ఫ్యామిలీ కాబట్టి కండిషన్స్లో మనకి ఎలిజిబుల్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ మనకి డ్రై ల్యాండ్ అంటే ఈ పర్సన్ పేరు మీద 1 అని ఉంది కదా, అంటే 1 ఎకరా ఇతని పేరు మీద భూమి అయితే ఉంది. ఇక్కడ డ్రై ల్యాండ్ ఎంత ఉండొచ్చు, 10 ఎకరాల వరకు ఎంతైనా ఉండొచ్చు, అంటే 10 ఎకరాల లోపు ఉంది కాబట్టి ఇతను ఎలిజిబుల్. లెస్ దాన్ 3 ఎకరాస్ అంటే వెట్ ల్యాండ్కి సంబంధించి మనకి మాగాన్ని వచ్చేసి 3 ఎకరాల లోపు అయితే ఉండాలి. కరెంట్ బిల్ వచ్చేసి లెస్ దాన్ 300 యూనిట్స్ 12 మంత్ యావరేజ్ అంటే ఒక సంవత్సరంలో మనకి 300 యూనిట్లు అనేది దాటకూడదు. ఇకపోతే నో పర్సన్స్ ఇన్ ది ఫ్యామిలీస్ విల్ హ్యావ్ ది 4 వీలర్. ట్రాన్స్పోర్ట్ చూసుకున్నట్టయితే మనకి 4 వీలర్ అనేది ఉండకూడదు. ట్రాక్టరు, ఆటో ఇవి కాదండి, కారు, ట్యాక్సీ ఇలాంటివి అయితే ఉండకూడదు. ఇన్ కేస్ కారు కానీ ఎవరి పేరు మీద ఉన్నట్లయితే అది వైట్ బోర్డ్, ఎల్లో బోర్డ్ అనేది 2 ఆప్షన్స్గా ఉంటాయి. సో ఖచ్చితంగా మీరు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి మనకి ఆర్డీఓ ఆఫీస్ని అయితే కాంటాక్ట్ అవ్వాలి. ఇన్ కేస్ ఎవరి పేరు మీద వెహికల్ ఉంది, ట్రాన్స్ఫర్ చేశారు కానీ ఇంకా ఆన్లైన్లో చూపిస్తుందంటే. ఇకపోతే లెస్ దాన్ 100 స్క్వేర్ ఫీట్ అంటే చాలా మందికి మున్సిపాలిటీ ఏరియాలలో స్థలం అయితే ఉంటుంది, అది 1000 చదరపుల కన్నా విస్తీర్ణం కనుక ఎక్కువగా అనుకుంటే ఇనెలిజిబుల్ అవుతారు, మీరు కమిషనర్ అయితే కలవాలి. ఇకపోతే నో పర్సన్ ఇన్ ది ఫ్యామిలీస్ విల్ హ్యావ్ గవర్నమెంట్ ఎంప్లాయీ లేదా అవుట్సోర్సింగ్ సంబంధించి పెన్షన్ కాంట్రాక్ట్ అంటే సో వాట్ మన కుటుంబంలో ఎవరైనా సరే గవర్నమెంట్ పెన్షన్, రిటైర్డ్ పెన్షన్లు కానీ ఇకపోతే తీసుకునే వాళ్ళు ఎంప్లాయీస్ అయితే ఉండకూడదు. సో ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఎవరైనా సరే ఇన్ కేస్ వాళ్ళు గతంలో ఏదైనా పే చేసి ప్రజెంట్ పే చేయకుండా సో ఏదైనా ఉందంటే మీరు సిఐకి సంబంధించి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఆ డీటెయిల్స్ అనేది అయితే తీసుకొని వచ్చేసి సచివాలయంలో గ్రీవెన్స్ రైట్ చేయొచ్చు. డ్రై ల్యాండ్, వెట్ ల్యాండ్ అంటే భూములకు సంబంధించి ఏదైనా మీకు ఉన్నట్టయితే ఫస్ట్ వీఆర్ఓని కాంటాక్ట్ అండి, వీఆర్ఓ తర్వాత ఎంఆర్ఓ దగ్గర మీరు కాంటాక్ట్ అయ్యి సో ఆ ల్యాండ్కి సంబంధించి డీటెయిల్స్ అనేది మీరు ఫిల్ చేసుకొని మళ్ళీ గ్రీవెన్స్ రైట్ చేసుకోవచ్చు. ఎనర్జీ యూనిట్ సో కరెంటు బిల్లుకు సంబంధించి మీకు 300 యూనిట్లు దాటినట్టయితే మీ సమీపంలోని ఏదైతే మీ
ఏరియాకి సంబంధించి ఏఈ ఆఫీస్ అయితే ఉంటుందో అక్కడికైతే వెళ్ళి మనకు సంబంధించి ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ఒక పీడిఎఫ్ అనేది తీసుకొని వాళ్ళు సైన్ చేసి సిగ్నేచర్ చేసి ఇస్తారు. అది తీసుకొని వచ్చి మనం గ్రీవెన్స్ అనేది రైట్ చేసుకోవచ్చు. సో ఒక ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటే అంటే వెహికల్స్కి సంబంధించి మనం ఆర్డీఓని అయితే కాంటాక్ట్ అవ్వాలి. అర్బన్ ప్రాపర్టీ అనేది మనకి కమిషనర్ దగ్గరికి అయితే వెళ్ళాలండి మున్సిపాలిటీ ఏరియాలో. ఇకపోతే ఎంప్లాయీస్కి సంబంధించి మీరు జెన్యున్గా ఎంప్లాయీ ఉన్నట్టయితే ఏం చేయలేం. ఇన్ కేస్ లేకుండా తప్పుగా ఏదైనా పడినట్టయితే దీనికి సంబంధించి హౌస్ హోల్డ్ డీటెయిల్స్ ఏం చేయాలంటే సచివాలయానికి సంబంధించి మనం వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి. సో మస్ట్ టు బీగా ఇప్పుడు నేను ఏవైతే పాయింట్లు చెప్పానో ఈ పాయింట్లన్నీ మీరు ఎలిజిబుల్ ఉంటేనే మీకు తల్లికి వందనం అయితే వస్తుంది. ఇంతకు మీరు తల్లికి వందనానికి సంబంధించి స్టేటస్ అనేది చెక్ చేశారా లేదా? ఇంకేస్ చెక్ చేస్తానా మేము చెక్ చేసాము, మా డీటెయిల్స్ అన్నీ సాటిస్ఫై ఉన్నాయని కామెంట్ చేయండి. ఇంకా లేదు అంటే ఇప్పుడే చూస్తామని అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి వీడియోని అయితే షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. జై హింద్.